సో యూజువల్ గా మనము ప్లేస్ చేంజ్ చేసినప్పుడు అంటే వాటర్ చేంజ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. అవును అండ్ మీరు కొన్ని వీడియోస్ లో చెప్పారు సాల్ట్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అవును అవుతుంది అని చెప్పి. అవును. సో ఎట్లా కేర్ తీసుకోవాలి హెయిర్ కి? సో సాల్ట్ వాటర్ మనం యూజువల్ గా ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం. దాంట్లో సాల్ట్స్ ఎంత ఉన్నాయి అనేది పీపీఎం లో మెజర్ చేస్తాం. 100 to 300 ppm అనేది దట్స్ ఐడియల్ ఫర్ హెయిర్ వాష్. 300 లోపలే ఇంకా టూల్స్ కి ఐడియల్ గా ఈజ్ ఐడియల్ ఫర్ హెయిర్ వాష్ అండ్ ఫేస్ వాష్ ఆల్సో. ఓకే. సో ఎనీథింగ్ బియాండ్ ఇట్ అనేది ఇట్ కెన్ కాజ్ లిటిల్ బిట్ డ్యామేజ్ టు ద హెయిర్ ఆర్ స్కిన్. ఓకే. ఇది ఎవరిలో ప్రాబ్లం వస్తుంది, మోస్ట్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు, ఆ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాడే షాంపూస్ ఇవి కూడా కొంతవరకే పనిచేస్తాయి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉన్న షాంపూ అదే వాటర్ తో కనుక మనం షాంపూ చేస్తే ఆ షాంపూ యాక్షన్ కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఏంటంటే ఈ మధ్య ఫిల్టర్స్ వస్తున్నాయి, మరీ ఎక్కువ హార్డ్నెస్ ఉంటాయి, హార్డ్ వాటర్ టు సాఫ్ట్ వాటర్ కన్వర్టర్స్ వస్తున్నాయి, అవి వాడుకోవటం అనేది బెటర్. కానీ అగైన్ ఇది కూడా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్, రియల్ కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది కాదు, అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలా మంది వచ్చి చెప్తుంటారు, సార్ నేను షిఫ్ట్ అయ్యాను అప్పటి నుంచి నా తల మీద గ్యాప్స్ ఎక్కువైనాయి అనేది. సో గ్యాప్స్ ఎక్కువైనాయి అనేది మాత్రం ఇట్స్ నాట్ డ్యూ టు హార్డ్ వాటర్ ఎల్లో. హార్డ్ వాటర్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండొచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్ కూడా ఏదో ఉంది. ఓకే. చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఉంది. చాలా మంది హాస్టల్స్ కి వస్తారు, సార్ ఇక్కడ వాటర్ పడట్లేదు అని చెప్తారు. కానీ హాస్టల్ లో ఉన్న పిల్లలు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటారు యూజువల్ గా. సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, డి డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆర్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ ఉండదు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా.